పండించిన పంటకు మద్దతు ధర సహా రుణమాఫీ కోరుతూ ఉత్తరప్రదేశ్ రైతులు తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం ఘజియాబాద్కు మహాపాదయాత్ర చేరగా నేడు కిసాన్ ఘాట్ వరకు యాత్ర సాగేందుకు రైతులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయు గోళ ప్రయోగాలతో అడ్డుకున్నారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్నప్పటికీ వెనక్కి తగ్గని వేలాది మంది రైతులు యాత్రను ముందుకు సాగించడమే లక్ష్యంగా పోరాడారు. కానీ లాఠీ ముందు నిలవలేక చెల్లాచెదురయ్యారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించిన దివంగత ప్రధాని లాల్ బహదూర్ జయంతి రోజునే దేశ రాజధాని హస్తినలో అన్నదాతపై లాఠీ విరిగింది. స్వామినాథన్ సిఫార్సుల అమలు సహా పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ శాంతియుత ప్రదర్శన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యంత నిర్దయగా జలఫిరంగులు పేల్చారు. బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను అన్నదాతలపైకి సంధించారు. రైతుల పట్ల కేంద్రం సహా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 23న ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పతంజలి పరిధిలోని టిక్టాక్ ఘాట్ నుంచి మొదలైన కిసాన్ క్రాంతి యాత్ర నిన్న ఘజియాబాద్ చేరింది. దాదాపు 30,000 మందికి పైగా రైతులు వేలాది ట్రాక్టర్లతో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు. అశోక ధర్మ చక్రానికి కాలదోషమా వస్తున్నామందుకే హక్కుల పోరాటమై హక్కులు పదునెక్కిన మా రెక్కల కష్టానికై అన్నదాత కడుపు తంతే కూడు దొరకదంతే జన్మభూమి కడుపు కొడితే నీళ్లు దొరకవంతే కాడి వేడి గోడగిట్ట అన్నదాత హరిచంద్ర ఫలాలు పట్టుకొని పొలాలు దున్నుకొని ఇలా తలానికింత అన్నం పెడితే అన్నమెట్టినోడి బతుకు అంధకారమా పురుగు మందులే వాడికి పుణ్యతీర్థమా రైతులు బయటని లేబరు జనమని కూలి రైతు ముద్ర వేసి కుంగదీయ చూస్తే అణిగి మణిగి ఉండరు ఆ రైతు బిడ్డలు పట్టి పుట్టిన పులి బిడ్డలందరూ స్వర్ణ భారతం కాదిది ముష్టి అడగడానికి స్వర్ణ భారతం కాదిది దోచుకు తినడానికి రైతు భారతం హక్కుల రణక్షేత్రమే ఇది కాడి వేడి కాగడాల కర్షక పోరాటమిది అమ్ములుంటే ఎదరకొచ్చి అడ్డుకోండిరా లేకుంటే తప్పులు సరిదిద్దుకోండిరా కాడి వేడి గోడగిట్ట అన్నదాత నేడు ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని కిసాన్ ఘాట్కు వెళ్లేందుకు యాత్ర మొదలుపెట్టగా ఘజియాబాద్ శివార్లలో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. శాంతియుత నిరసన చేపడతామని రైతులు చెప్తున్నప్పటికీ వారి అభ్యర్థనను పెడచెవిన పెట్టిన పోలీసులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు అన్నదాతలకు మధ్య తోపులాట మొదలైంది. బారికేడ్లు నెట్టుకుని హస్తినలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించగా వారికి పోలీసులు లాఠీ వాడి చూపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులతో ఘర్షణకు దిగగా పోలీసులు వారిపై జలఫిరంగులు ఎక్కుపెట్టాయి. రబ్బర్ బుల్లెట్లు పేల్చారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
పోలీసుల దాడిలో రైతులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి రక్తస్రావం అవుతున్నా వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసినా పోలీసు లాఠీ ముందు ఆ బక్క పలచని రైతులు నిలవలేకపోయారు. पेमेंट नहीं हुआ, किसानों के बच्चों की फीस जमा नहीं हो रही, किसान भूखा से भूखा मर गया, अपना कोई काम नहीं कर पा रहा। इस सरकार को साली को उखाड़ कर फेंक देंगे, मर जाएंगे जब मार देंगे। आज इस देश का अन्नदाता यहाँ अपने हक के लिए शांतिपूर्ण अपना मांग मांगने आया, उसके बावजूद यहाँ किसानों पर गोली। ये सरकार बिल्कुल विफल है, किसान विरोधी सरकार है। हमने सारा कार्य शांतिपूर्वक चलता आ रहा, हमारा हम 23 तारीख से चले हुए हैं। सरकार हमारा कोई साथ नहीं दी, कोई सहयोग नहीं दे रही। सरकार ने हमारे किसानों के ऊपर गोली बरसाई है। अभी 20 करोड़ रुपए बीघा जमीन बिक रही है, हमारी 2 लाख रुपए बीघा बिक रही है। పోలీసులు మాత్రం ఇంతమంది హస్తినలోకి ప్రవేశిస్తే నగరంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుందని చెప్తున్నారు. గాంధీ జయంతి నేపథ్యంలో ఢిల్లీలో ఉత్సవాలు జరుగుతున్నాయని వాటికి విఘాతం ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పటికే తూర్పు ఢిల్లీలో అక్టోబర్ 8 వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ప్రీత్ విహార్, జగత్పురి, షకర్పూర్, మధు విహార్, ఘాజీపూర్, మయూర్ విహార్, మందాబ్లీ, పాడవ్ నగర్, కళ్యాణ్పురి, న్యూ అశోక్ నగర్ పోలీసు ఠాణా పరిధిలో ఆ ఆంక్షలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర ఢిల్లీలో అక్టోబర్ 4 వరకు పోలీస్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఘజియాబాద్ వైపు దారితీసే అన్ని రోడ్లను పోలీసులు మూసివేశారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పతంజలి నుంచి మొదలైన యాత్ర మజఫర్ నగర్, దౌరాలా, పర్తాపూర్, హందన్ ఘాట్ మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో వేల మంది రైతులు పాల్గొన్నారు.